సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. జోహార్ బిఆర్ అంబేద్కర్ కి 1956 డిసెంబర్ 6 తారీఖు రోజు మన అంబేద్కర్ గారు పరమపదించడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశం అంటేనే అంబేద్కర్ అంటేనే భారతదేశం. ఎందుకు అంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగ ఫలితాలు, త్యాగము, ఆయన అనుభవించిన బాధలు అన్నీ కూడా చెప్పుకుంటే చాలా వర్ణనాతీతము. అంబేద్కర్ గారు 1931 ఇంగ్లాండ్కు రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ గారు మరియు జిన్నా గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంగ్లాండ్లోకి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీని మొట్టమొదట మీరు ఎందుకు వచ్చిందని అడిగినరు. ఎవరి తరపు నుంచి వచ్చిందంటే మహాత్మా గాంధీ గారు నేను భారతదేశ ప్రజల తరపు నుంచి వచ్చినని చెప్పిండు. దాంట్లో మళ్ళీ జిన్నా గారిని అడిగిండు, భారతదేశంలో ఉన్న ముస్లింల తరపు నుండి నేను వచ్చిన అని చెప్పిండు. తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడిగిండ్రు, అంబేద్కర్ గారిని మీరు ఎవరి తరపు నుంచి వచ్చిందంటే భారతదేశంలో ఉన్న అస్పృశ్యతకు లోనయ్యి అణగదొక్కబడిన అణగారిన కులాలు, బలహీన వర్గాలు, బహుజనుల తరపు నుంచి నేను వచ్చిన అని చెప్పిండు. అప్పుడు అందరూ సాయంత్రం అయిపోయింది. సాయంత్రకాలం తర్వాత ప్రెస్ రిపోర్టర్లు, ఎందుకంటే మంచైనా చెడైనా ఈ ప్రపంచానికి కనిపించాలన్నా వినిపించాలన్నా గొప్ప వ్యక్తులు విలేకరులు. అక్కడ విలేకరులు అరే ఈ భారతదేశంలో ఏమో జరుగుతుంది, ఈ భారతదేశం ఏం కథ అని తెలుసుకోవాలి, వీళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి వీళ్ళ ముగ్గురిని అని చెప్పి రాత్రి 10 గంటలకు మహాత్మా గాంధీ దగ్గరికి రిపోర్టర్లు వస్తారు. అప్పటికే మహాత్మా గాంధీ పడుకున్నాడు. తర్వాత జిన్నా గారి దగ్గరికి వచ్చిండ్రు, జిన్నా గారు కూడా పడుకున్నారు. తర్వాత మహాత్మా గాంధీ అది మన బిఆర్ అంబేద్కర్ రూమ్లో లైట్ వెలుగుతుంది. ఏందబ్బా 2 అవుతుంది ఇంకా లైట్ వెలుగుతుంది అని చెప్పి విలేకరు అక్కడ వెళ్ళి చూస్తే పుస్తకాలు తిరిగేస్తున్నాడు, నోట్బుక్ పెట్టుకొని రాస్తున్నాడు. ఏమిటి అంబేద్కర్ గారు ఈ టైంలో మీరు ఇంకా పడుకోలేదంటే, నా జాతి భారతదేశంలో అస్పృశ్యతకు లోనయ్యి అణగదొక్కబడింది, చైతన్యం లేదు, రాజకీయ పరంగా లేరు కనుక వాళ్ళు పడుకొని ఉన్నారు, వాళ్ళు మేల్కోవాలంటే నేను మేల్కతోటి ఉండాలని అంబేద్కర్ చెప్తే అప్పుడు ఆశ్చర్యానికి గురయ్యి చాలా అభినందించిండ్రు బ్రిటిష్ వాళ్ళు. కనుక దయచేసి మీరందరూ ఒకటి గమనించాలి, ఈరోజు మనకు ఓటు అనే ఆయుధం లేకపోతే మనను పలకరించే దిక్కు కూడా లేదు. ఆ ఓటు కొరకు కూడా మన అంబేద్కరు చాలా కష్టపడ్డాడు. ఒక ఓటు అనే ఆయుధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఓటు అనే ఆయుధాన్ని అడిగితే ఓటు కొరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు, 10వ తరగతి పాస్ కావాలన్నారు. కనుక ఈ విధంగా జరగాలంటే ఇవన్నీ అది కష్టపడి సాధించి జనానికి రోజు సొసైటీలో బతకడానికి ఒక మంచి ఇదిని ఏర్పాటు చేసింది గొప్ప ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చెందుతుందని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. జై భీమ్.